నారాయణ నారదుడు వచ్చాడండి. ఎక్కడ అంటున్నారా? శ్రీమద్ వెంకటరమణాయ మహో గోవింద. ఎందుకంటున్నారా? పోయింది పోయింది గుట్టు కథ పోయింది. యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారో, యూట్యూబ్ వాళ్ళు ఏం చేశారో మీరందరూ చూసారా? ఇంకా మీరు చూడలేదా? గోవింద గోవింద గుట్టు కథ గోవింద, మీ గుట్టు కథ గోవింద, నా గుట్టు కాస్త గోవింద. బాధో పక్కన, సంతోషమో పక్కన. ఎందుకో తెలుసా మీకు? కామెంట్లు చూసుకునేది తీసేశాడు. మనం ఎవరికన్నా లైక్ చేయాలనేది తీసేసాడు. ఆప్షన్స్ అన్నీ తీసేసాడు. మనం వాడుకునే షార్ట్ వీడియోలు, ఏదైనా షార్ట్ వీడియో నచ్చితే, అది సాంగ్ నచ్చితే అన్నీ అందులో లీలమైపోతున్నాయి కదండి. దాన్ని కూడా తీసేశాడు. ఏదీ లేదు. జీవితం తెల్లకాయంతో చేసేసాడు. నల్లక్షరాలన్నీ చెరిపేశాడు. యూట్యూబ్ వాళ్ళు మీకు నమస్కారం అండి అంటే షార్ట్ వీడియోలు కానీ, చిన్న చిన్న వీడియోలు కానీ, జోకులు కానీ, డైలాగులు కానీ, ఏరే వాళ్ళు వాయిస్ కానీ ఏది పెట్టడానికి మొత్తం తీసేశాడు. అందుకనే గోవిందన్నాను. గోవింద మొత్తం తీసేశాడు. అంటే ఇప్పటి నుంచి మీరు లాంగ్ వీడియోలు ట్రై చేయండి ఫ్రెండ్స్. లాంగ్ వీడియోలు మీరు వంటలు చేసుకుంటారో, పండగ చేసుకుంటారో, పప్పులు వండుకుంటారో, ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్టీ చేసుకుంటారు, గుళ్ళకి వెళ్తారు, గోపురాలకు వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, షాపింగ్కి వెళ్తారు, ఎక్కడికి వెళ్ళినా సరే మొత్తం అంతా పట్టుకొచ్చి యూట్యూబ్లో పెట్టాలన్నమాట. అంటే లాంగ్ వీడియోలు ఇప్పుడు నేను చేస్తున్నాను చూసారా, ఓన్ వాయిస్ అట్టా చెయ్యాలన్నమాట అండి. హాయ్ చెప్పారు యూట్యూబ్ వాళ్ళు. ఎవరన్నా పట్టించుకున్నారా? యూట్యూబ్ వాళ్ళ మాట పక్కన పెట్టారు. అందుకనే మొత్తం తీసి పడేశాడు. యూట్యూబ్ వాళ్ళు వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చినా సరే నా ఛానల్ అందుకనే పోయిందేమో. సైలెంట్ లైవ్లు చేయకూడదంటండి. సైలెంట్ లైవ్ చేసినా పోతుంది. నా ఛానల్ సైలెంట్ లైవ్ ఫేస్ కనపడకుండా సైలెంట్ లైవ్ చేస్తే ఛానలే గోవింద. 1700 సబ్స్క్రైబర్ వెళ్ళిపోయారు. పెట్టలాగా వెళ్ళిపోయారు. ఒక్కొక్కరు వస్తున్నారు అనుకోండి అని మళ్ళీ పెరుగుతున్నారు అనుకోండి, కొత్త ఛానల్ అయినా. కాకపోతే పాత ఛానల్ ఈ పాటికి ఎక్కడికి తీసుకెళ్ళినావు కదా. ఒకవేళ మానిటైజర్ అవునేమో కదా. అవునేమో కాదు, అవును. వాచ్ అవర్స్ కూడా దగ్గరికి వచ్చింది నాకు. సంవత్సరం లోపే బాగానే ఇదయ్యింది నాకు. కానీ తీసేశాడు. ఎందుకంటే ఏరే వాళ్ళు వాయిస్ పెడితే మనకి ఎలా వస్తాయండి? మనమే పెట్టుకోవాలి వాయిస్. అవునా? ఓన్ వీడియోస్ చేసుకోవాలి, లైవ్ చేసుకోవాలి, పేజ్ చూపించి మాట్లాడాలి. నాకు చదువు లేదంటే కుదరదు. కనీసం లైవ్లో ఉండి వచ్చిన వారిని పలకరించి మాట్లాడుతూనైనా ఉండాలి. కామెంట్లు చదవకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్కి, నా ఫాలోవర్స్కి, నా ఫ్రెండ్స్కి అందరికీ కూడా ఇది చదువులేని ముద్దని తెలుసండోయ్. అందుకనే అందరికీ తెలుసు. నా ఫాలోవర్స్ అందరూ కూడా అందుకనే నన్ను సపోర్ట్ చేస్తున్నారండోయ్. కొడుకులు, కూతుళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, ఫ్రెండ్స్, వామ్మో ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారో. మీరందరూ అలాగే మీ అందరి సపోర్టు నాకు ఉంటే. లక్ష్మి ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళిపోద్దో అంటే పైకి కదండి హాయ్, పైకి దేవుడు పిలిస్తేనే వెళ్తాను. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా అన్యాయంగా ప్రాణాలు అయితే తీసుకునే లక్ష్మి కాదు. దేవుడు ఎందుకు పంపాడో భూమి మీదకి? ఆ దేవుడిచ్చిన ప్రాణం చిలక మనలో చిలక ఉండదండి. మీకు తెలుసా? అన్నీ అద్దే.
ఇల్లెద్దుతో సమానం. ఏది రాదంటారు కూడా. మనకు మనమే వెళ్ళం. ఈ శరీరం ఉంది, ఈ అవయవాలు, కళ్ళు అన్నీ మొత్తం బాడీయే రాదు కూడా. ఆ గొవ్వ ఒకటే వెళ్ళిపోతుంది. సిలకమ్మ పలకవే పలుకు, సిలకమ్మ పలకవే పలుకు, ఏడ నుంచొస్తావో ఏడకెళ్ళిపోతావో, ఏడ నుంచొస్తావో ఏడకెళ్ళిపోతావో, దేవుడు రమ్మనగానే ఎగిరెళ్ళిపోతావు, నీ వాళ్ళు రారు నీతో, శరీరమే రాదు నీతో. ఏమంటారు? అందుకని సిలకమ్మ పలకవే పలుకు. ఇంక రేపు నుంచి ఇలా వీడియోలు చేసుకోవటమే. నా వీడియోలు, నా మాటలు, నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే సపోర్ట్ చేసి, అదేదో ఉంది కదండి బొట్టనీళ్ళు గుర్తు, రింగుమని నొక్కి పడేసి మీ స్వహస్తాలతో కామెంటు అందంగా అక్క, చెల్లు, పిన్నో, అమ్మో ఏదోటి నైస్ అమ్మ అని ఒక కామెంట్ చేసి సపోర్ట్ చేశారనుకోండి, నేను వదిలిపెట్టను, నేను కూడా సపోర్ట్ చేసేస్తాను. మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. ఏమంటారు ఫ్రెండ్స్? నిజమే కదా నేను అన్న మాట. వీడియోస్ చూసేవాళ్ళు మట్టుకు మొత్తం వీడియో చూడండి, మధ్యలో మానేయకండి, చూసే లైక్ ఇవ్వండి. గుమ్మాలో 9 గుంటె మోసిన్నది, ఏ దారి వచ్చే ఊరా జీవ, ఏ దారి పోయే ఊరా. గుమ్మాలు 9 గుండె మోచిన్నది, ఏ దారి వచ్చే ఊరా జీవ, ఏ దారి పోయే ఊరా. వీడియో పెద్దదైపోతుంది. ఈ సాంగ్ నాకు ఇంకా వచ్చు, పాడదాం అనుకుంటే చాటంత వీడియో అవుతుంది. మళ్ళీ వీడియోలో పాడితేనే ఫాలోవర్స్, ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి.